హాయ్ ఆంటీ. దివ్య, ఏంటి అందరూ ఇంత సీరియస్గా చాలా టెన్షన్గా ఉన్నారు? అబ్బో, తరణ్య, దీక్ష నువ్వు కూడానా? బాబు ఫోటోగ్రాఫర్, కొంచెం నవ్వమ్మా. అమ్మయ్యా, నవ్వేశారా? కాసేపటి ముందు అందరూ కంగారుగా ఉన్నారు, ఎందుకో తెలుసా? ఇంకా లేట్ ఎందుకు, రండి చూసేద్దాం. ఇవి మేము మార్నింగ్ కంగారుగా రెడీ అయ్యే సీన్స్ గైస్. అది నేనే లలి పెళ్ళికొచ్చిన పిల్ల సిరి నేనే. ఇప్పుడు ఈ ట్రీకి పసుపు అవి రాస్తున్నారు. ఈ రిచువల్ నేమ్ నాకు తెలియదు. ఇప్పుడు ప్రోగ్రామే పెళ్లి కూతుర్ని రెడీ చేయడం, మళ్ళీ అలా రెడీ చేయించుకోవడానికి రెడీ అవుతున్న మన తరణ్యని చూడండి. ఈ లోపు పంతులు గారు వచ్చారు, సో రిచువల్ మొదలు పెట్టేశారు. వీళ్ళే తరణ్య వాళ్ళ మమ్మీ అండ్ డాడీ. కంప్లీట్గా పెళ్లి కూతుర్లా మారక ముందు మన తరణ్యని చూడండి. కంగారులో కూడా మాకు వీడియో ముఖ్యం. పెళ్లి కూతుర్ని చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కన పెట్టేశాం. మాక్సిమం కంటెంట్ బోర్ కొట్టకుండా ఉండడానికే ట్రై చేశాను. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఆఫ్టర్ దిస్ లాంగ్ హవర్స్ ఆఫ్ పూజ అండ్ ఎస్, రాట వేసే కార్యక్రమం. ఐ థింక్ ఇవి గోధుమలన్నీ వేసి పెడుతున్నారు ఆ ప్లాంట్ని. ఏమో, ఎవరికైనా బోర్ కొట్టచ్చేమో, బట్ నాకు ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి కదా, సో ఎగ్జైటింగ్గా చూస్తున్నా ఇదేంటి అదేంటి అని. సో దట్ తాంబూలం ఇచ్చుకునే టైం, ట్రెడిషన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో చాలా సరదాగా అనిపించింది నాకు. మంగళం జయ మంగళం మా దేవుడు మూల బట్టలు పెడతారా? పెళ్లి బొట్టు పెట్టి ఎడంపక్క బొక్కు పెట్టి అప్పుడు తాంబూలం పెట్టి పెరుగుని తీయండి. అదేనా? ఆ తర్వాత కింద కూర్చోబెట్టి గాజు చేయండి, బెడ్షీట్ తీసి ఆ తర్వాత హారతి ఇవ్వండి. ఆ తర్వాత కావాలంటే మీరు నచ్చినట్టు చేసుకోవచ్చు. కుంకుమ ఉంది కదా, పంతులు గారు చెప్పినట్టే బొట్టు, బొగ్గు చుక్క, గాజులు వేసేసారు. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. అది రెడీ. పవర్ఫుల్ ఆంటీ గ్యాంగ్. అట్ లాస్ట్ మేము కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. నాకు తెలిసి మాక్సిమం నేను అన్ని షార్ట్ క్లిప్స్ పెట్టినా అన్ని కవర్ చేశాను. నేను తీసే వీడియోస్కి ఆ వీడియోగ్రాఫర్స్ వాళ్ళతో కలిసిపోవని చెప్పారు. ఈ వీడియో తీసిన వాళ్ళు నాకన్నా పెద్ద వ్లాగర్లా ఉన్నారు. ఫొటోస్ తీయమంటే ప్రతిదీ వీడియో కొట్టుకొని వెళ్ళిపోయారు. ఏంటి బాయ్ చెప్పిన వెంటనే హాయ్ అంటున్నాం అనుకున్నారా? హెల్దీ ఉందిగా. తరుణ్ హాయ్. మళ్ళీ వీడియోలో లేదని గొడవ పడుతుంది. నా నవ్వు చూసి దయచేసి భయపడకండి గైస్. వెల్కమ్ టు తరుణ్స్ హెల్దీ సెలబ్రేషన్. కష్టజీవి. అందరూ ఎల్లో డ్రెస్ వేసుకొని హల్దీకి రెడీ అయిపోయాం. మేము ఇంకా ఆ టర్మరిక్ వాటర్ అటాక్ చేసుకోకముందే ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఫోటోషూట్ చేసేస్తున్నారు. గైస్, బ్లాగ్ అంతా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. అథెంటిసిటీ ఓవర్ పర్ఫెక్షన్ అంతే. హిందూ మ్యారేజ్ అంటే ఎన్ని ట్రెడిషన్సో కదా.
ఓ ఓ దిస్ ఈస్ ద మోస్ట్ ఫన్ పార్ట్ కదా. చాలా వరకు మ్యూజిక్ ఆడియో తగ్గించడానికి ట్రై చేస్తున్నాను, ఎక్కడ కాపీరైట్ పడుతుందని భయంతో. యుద్ధానికి సిద్ధమవుతున్న దివ్యాని చూడండి. అర్థమైంది మీరందరూ డాన్స్ కోసంగా చూస్తున్నారు. దివ్య స్టార్ట్ యాక్షన్. ఎక్కడి నుంచి పడుతున్నానన్నా? హే లాస్యా నువ్వా, భలే ఉన్నావే. అండ్ హాయ్ గర్ల్స్. కాసేపు హల్దీ ఆడుకున్నాక గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నాక మేము ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అంకుల్స్ని పరిచయం చేయలేదు కదా. హాయ్ అంకుల్స్. తరుణ్ మెల్లగా. అప్పటి వరకు బాగానే ఉంటుంది, కరెక్ట్గా డాన్స్ చేయాలనుకున్నప్పుడే స్టెప్స్ మర్చిపోతూ ఉంటాయి, ఎందుకో తెలీదు. ఇన్ని సాంగ్స్ పెట్టుకోవద్దు గాయస్ యూట్యూబ్లో, అందుకే మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. చూస్తుంటే ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ మేము డాన్స్ చేసాం. వాట్ అంకుల్ మీరెప్పుడు జాయిన్ అయ్యారు? బొంగరం తిరగడం అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫైనల్లీ హల్దీ అయితే సూపర్గా కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ ప్రధానం ఉంది, దానికి మేము చాలా లేట్ అయిపోయాం, సో త్వరగా వెళ్ళి రెడీ అయిపోవాలి. అండ్ చాలా లేట్ అయిపోయాం, అందుకే నేను ఇంకా రెడీ అవ్వలేదు, సో వెళ్ళలేదు కూడా. ఫైనల్లీ పిక్స్ ముఖ్యం బిగ్లు. హాయ్ ఫ్రెండ్స్. తరణ్య కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయండి. ఏదో. సో బాయ్ గాయ్స్, ఇలా మేము ఎంజాయ్ చేసాం. రేపే ఫైనల్ డే, ఏంటో తెలుసు కదా. బాయ్ ఫ్రెండ్స్.